ఓటమి భయంతోనే బీజేపీ నాయకులు తనపై విమర్శలు గుప్పిస్తున్నారని ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆరోపించారు. ఆరూరి రమేష్ కు తాను వెన్నుపోటు పొడిచినట్టుగా మాట్లాడిన మాటలు ఆశ్చర్యాన్ని కలిగించాయన్నారు. తన ద్వారా ఎదిగిన ఆరూరి రమేష్ తనకే వెన్నుపోటు పొడిచారని విమర్శించారు. ఆరూరి రమేష్ పార్టీ మారిన ఇతరులపై మాట్లాడే అర్హత లేదంటూ ఎద్దేవా చేశారు. నిన్న ఆరూరి రమేష్ గారు మాట్లాడుతూ నేను ఆయనకు వెన్నుపోటు పొడిచానని ఒక మాట మాట్లాడాడు. నాకు అది చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. నా ద్వారా ఎదిగిన ఆరూరి రమేష్ నాకు వెన్నుపోటు పొడిచాడు. ఎందుకు అంటే బీఆర్ఎస్ టికెట్ ఆయనకి ఇవ్వమని అడిగాను. మేమందరం కూడా యునానిమస్గా బీఆర్ఎస్ టికెట్ ఆయనకే ఇవ్వమన్నాం. కానీ మా మాట వెనుకుంటే వెళ్ళిపోయాడు, టికెట్ తెచ్చుకున్నాడు. నీకు వెన్నుపోటు పొడవలే, నీకు అన్యాయం చేయలే, నీకే టికెట్ ఇవ్వమని చెప్పాము. కేసీఆర్ ముందట, రమేష్ ముందట, అందరి ముందట రమేష్కి టికెట్ ఇవ్వమని అందరం చెప్పాను. నువ్వు వెన్నుపోటు పొడిచి పార్టీ మారి ఇతరుల మీద నువ్వు మాట్లాడే అర్హత నీకెక్కడి? నువ్వు కూడా పార్టీ మారినావు కదా. వ్యక్తిగత విషయాలపైన మాట్లాడడం అంటే వాళ్ళ దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం. ఓటమి భయంతోనే ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నారేమో అని నాకు అనిపిస్తున్నది. నేను నిన్న మాట్లాడిన వాళ్ళ లెక్క భూ కబ్జాలకు పాల్పడలేదు, రియల్ ఎస్టేట్ చేయలేదు, 100 కోట్ల ఆస్తులు నేను కూడబెట్టుకోలేదు. నా రాజకీయ జీవితం అంతా తెరిచిన పుస్తకం.